తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరిశ్రమల దినోత్సవం జరుపుకోవడం సంతోషకరమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం ఐటీ హబ్ లో జరిగిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ వచ్చిన 9 ఏళ్లలో 23,000కు పైగా కొత్త పరిశ్రమలు, 17 లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించిందని వివరించారు. రాష్ట్రంలో ఫాక్స్కాన్ స్థాపనతో ఏకకాలంలో 1,00,000 ఉద్యోగాలు వచ్చాయని పువ్వాడ గుర్తు చేశారు. పాల్గొనే ఉద్దేశంగానే మరి సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ చేసినాం. మరి మనందరికీ తెలుసు వీరు పాఠ్యాంశాలుగా కూడా ఉన్నారు. అట్లాగే 11వ తారీఖున మనకు సాహిత్య దినం. రెండవ బహుమతి 75,000 రూపాయలు, మూడవ బహుమతి ఈ రోజు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం గత 9 సంవత్సరాలుగా పారిశ్రామిక రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలని నెమరవేసుకుంటూ ఈ రోజు పరిశ్రమల విజయోత్సవ దినోత్సవంగా మరి జరుపుకుంటా ఉన్నాం. గత 9 సంవత్సరాలుగా అటు ఇండస్ట్రీస్ గానీ ఇటు ఐటీకి గానీ రెండింటికి కూడా మంత్రిగా పనిచేసింది కేటీ రామారావు గారు. కేటీ రామారావు గారు ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో ఫస్ట్ టైం పరిశ్రమల మంత్రిగా అయినప్పుడు మొట్టమొదట్లో కొంతకాలం వేరే మంత్రి ఉండే పరిశ్రమల మంత్రి. ఆ తర్వాత గౌరవనీయులు కేటీ రామారావు గారు ఈ ఇండస్ట్రీస్ శాఖని చేపట్టడం జరిగింది. ఇండస్ట్రీస్ శాఖని చేపట్టిన తక్షణం ఒక అద్భుతమైన మరి సంస్కరణని తీసుకురావడం జరిగింది. దాని పేరే మిత్రులందరినీ నాకు చెప్పిన టిఎస్ ఐపాస్, సింగిల్ విండో విదౌట్ గ్రిల్స్ ఫర్ గివింగ్ పర్మిషన్స్ టు ది న్యూ ఇండస్ట్రీస్ అని. ఇవాళ 9 సంవత్సరాల తర్వాత మన చిన్న రాష్ట్రమైనా యంగెస్ట్ స్టేట్ అయినా కూడా ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కొత్త ఇండస్ట్రీలు దాదాపు 23,000 కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి. నేను ఇది ఐటీ గురించి చెప్తలేనండి, కేవలం ఇండస్ట్రీస్ గురించి చెప్తా ఉన్నా. ఇండస్ట్రీలో కొత్త ఇండస్ట్రీస్ ఎక్కడికి దఫ్తర్కు పోవాల్సిన అవసరం లేదు, దరఖాస్తు ఆన్లైనే.